నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ చేరికను తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భార్గవ్ చేరికపై స్థానిక కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకోవడంతో టీపీసీసీ నేతలు ఆలోచనలో పడ్డారు. వెంటనే చేరికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి చేరికను నిలిపివేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. నిర్ణయం ఉంటుంది. సీఎం గారు కూడా మేము చెప్తాము ఏమని చేరిక ఉన్నా లేకున్నది మేము ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ మా పక్షాన అందరూ మా సభ్యులు తర్వాత మా మంత్రులు ఉన్నారు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు అందరి సమీక్షలో కూర్చొని చేరికలైనా లేకపోతే ఏమైనా ఉంటే వారి సమీక్షలు ఉంటాయి తప్ప ఎవరి నిర్ణయం కాదు. సొంత నిర్ణయం ఎవరు తీసుకున్నా చెల్లదు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కుటుంబాలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అంటే మన చైర్మన్ గారు వారితో పాటు కౌన్సిలర్స్ కొంతమంది పార్టీలో పోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాకు కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయి కొంతమంది దీపాదాస్ మున్షి గారు పోయి కండువా కప్పుకోవడం జరిగింది. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం ఖండిస్తూ ఒకటి ఏంటంటే ఒక పీసీసీ నుంచి ఒక అబెన్స్ లెటర్ కూడా వచ్చింది. ఇప్పుడు లెటర్ కూడా మీకు పత్రికా వరకు పెడతాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళే లెటర్ ఇచ్చినారు కాబట్టి ఆ లెటర్ని బేస్ చేసుకొని తమరు రాయవలసిందిగా, అదేవిధంగా ఇక ముందు ఏమన్నా చేరికలు ఉంటే నేను కానీ ఎమ్మెల్యే కానీ మా అందరికి తెలియకుండా ఎవరు చేరికలు ఉండవు. పైన పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలియపరుస్తాం, అదేవిధంగా మహేష్ కుమార్ గారు తెలియపరుస్తాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినారు, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేరిక చెల్లదని చెప్పి తెలియజేస్తారు.